హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పులుసు మా అమ్మ చేసే విధంగా పెడుతున్నాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆవాలు వేయండి, జీలకర్ర మెంతులు వేసుకోండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోండి. అవి వేపుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుంటే చాలు. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సొరకాయ ముక్కలు కోసి అవి వేసేసుకోండి డైరెక్ట్గా. సొరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని వేపుకోండి. బాగా మగ్గేంత వరకు వేపుకోండి. ఈ సొరకాయ పులుసు వారానికి ఒకసారి పెట్టించుకున్నాను మా అమ్మ చేత. మేము బాగా ఇష్టము. టమాటా వేసేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత టమాటా వేగిన తర్వాత కారమును ఉప్పు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత చింతపండు పులుసు రసం తీసేసుకొని చింతపండు రసం వేసేసుకోండి. హైలో పెట్టుకొని మరిగించుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఎంత మరిగితే అంత బాగుండిద్ది. ఆల్రెడీ సొరకాయ ముక్కలు నూనెలో వేగినాయి కాబట్టి ఇప్పుడు అంత ఉడికిపోయే ఉంటాయి. ఆయిల్లో ఉడుకుతాయి కాబట్టి సొరకాయ పులుసులో ఉడికిపోతాయి. బాగుండిద్ది పులుసు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ బాగా చేసిద్ది వంటలు, చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధంగా సొరకాయ పులుసు పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే సొరకాయ ముక్కలు బాగా ఇష్టంగా తింటారు. బాగుంటాయి. కొంచెం ఉప్పు కానీ పసుపు కారం కానీ చింతపండు పులుసుకొని మొత్తం ఈక్వల్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న బెల్లం ముక్క కానీ షుగర్ కానీ వేయండి. నేనైతే దగ్గర బెల్లం ముక్క లేదు, నేను షుగర్ వేస్తున్నాను. అన్నీ ఈక్వల్ అవుతాయి, మొత్తం సెట్ అయితే అని చెప్పేది మా అమ్మ. పప్పు చారుల్లో పులుసుల్లో అలా వేసేది. బాగుంటాయమ్మా అలా వేస్తే అని చెప్పని. ఈ టిప్ మాకు బాగా నచ్చింది. మీకు ఏమైనా కూడా యూజ్ అయితే ట్రై చేయండి, బాగుండిద్ది. ఒక్కసారి ఈ విధంగా సొరకాయ పులుసు పెట్టి చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.